విజయవాడలో పోలీసుల వేధింపులతో యువకుడు మృతి చెందిన ఘటనలో అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. థ్యాంక్ యూ. విజయవాడ చేసినటువంటి యువకుడి పైన గుంటూరు లాలాపేట పోలీసులు అక్రమంగా పోలీసు కేసు బనాయించి బలవంతంగా ఒప్పించినటువంటి నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు, మృతి చెందాడు. దీనిపైన బంధువులు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం అనేది ఏమాత్రం పద్ధతి కాదు. సంస్కారవంతంగా బతికినటువంటి మా యువకుడి పైన పోలీసులు కేసు అమలు చేస్తారు. ఇక్కడ మన వద్ద మాట అసలు ఏం జరిగింది పరిస్థితి? శంకర్ అనే అతను కృష్ణలంకలో వాళ్ళ ఫాదర్స్ కాడి నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. వాళ్ళది ఎక్కడ కూడా బయటికి తిరిగేటువంటి అల్లర్చల్లరిగా తిరిగేటువంటి ఫ్యామిలీ కాదు. అట్లాంటిది శంకర్ అనే వ్యక్తి అతను ఫ్రెండ్ బండి వేసుకొని గుంటూరు వేరే పని మీద వెళ్ళి అక్కడ లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడో బీరు తాగుతా ఉన్నటువంటి మనిషిని ఏంటో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏంటి ఇక్కడ మందు తాగుతున్నావు అని చెప్పేసి ప్రశ్నించి ఆ స్టేషన్కి తీసుకెళ్లారు అనేది వీళ్ళ యొక్క అభియోగం. అయితే స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఇదేమన్నా దొంగ బండి, ఏంటి దొంగ బండి ఎక్కడ దొంగతనం చేసావు అని బట్టలోడు తీసి సెల్లో వేసి ఒక దొంగకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని అతనికి ఇచ్చారనేది అతను మరణ వాంగ్మూలంలో పూర్తిగా దాని డీటెయిల్స్ అన్ని రాయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ సొంత బండి అండి, ఇది నా ఫ్రెండ్ బండి నేను వేసుకొచ్చాను, అంతే అతని దగ్గర తాళం ఉంటుంది, నా దగ్గర తాళం ఉంటుంది, ఇద్దరు వాడుకుంటాం, కావాలంటే కృష్ణలంక పిఎస్సిలో కూడా విచారించండి, మా ఫ్రెండ్ని విచారించండి, అంతేగాని నన్ను ఇట్లా ట్రీట్ చేయబాకండి అని కూడా అతను ప్రాధాయపడటం కూడా జరిగిందని చెప్పేసి అతను మరణ వాంగ్మూలంలో తెలియజేశాడు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ కూడా బుధవారం నాడు వెళ్ళి మా ఫ్రెండ్దేనండి, మీ ఇద్దరం కలిసే తిరుగుతాం, నా సొంత బండి ఇదే అని చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు అతని మీద ఒక దొంగనిగా ముద్రీకరించి నీ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని చెప్పి తెలియజేయడంతోనే ఇతను మనస్తాపం చెంది విజయవాడ సాయంత్రం 5ంటికి వాళ్ళు పంపించారు. 7:30, 8ంటికి ఇతను సూసైడ్ నోట్ రాసుకొని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఈ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. తర్వాత 10:30కి ఇక్కడ తీసుకురావటం, 12:30 ఇక్కడికి విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం, అక్కడ ట్రీట్మెంట్ ఇలా మరణం జరిగింది. తర్వాత వాళ్ళ బ్రదర్కి అతను నేను మరణ వాంగ్మూలం రాసి నేను ఒక సూసైడ్ నోట్ అవుట్ రాసి కారులో పెట్టాను అన్న చూడు అని చెప్పడం కూడా జరిగింది. అది చూసిన తర్వాతే మాకు ఒక ఇట్లా పోలీసు వారి వల్ల లేఖలో మీ తమ్ముడు ఏం రాశాడు? అసలు నా మరణానికి సంపూర్ణంగా పోలీసు వారే కారణమని లేఖ రాశాడండి. ఈరోజు నా మరణానికి కారణం పోలీసు వారే, నా మీద అపనింద చేశారు, నా మరణానికి కారణం పోలీసు వారే అని చెప్పి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నా చివరి కోరిక అన్నది రాశారు. అంటే ఈ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏమైనా స్టేషన్కి తీసుకెళ్ళడం కానీ జరిగింది? అక్కడ విజయవాడ వచ్చి తీసుకెళ్ళారు లేదా అక్కడ కాదండి, అక్కడి నుంచేనండి, గుంటూరు నుంచి. గుంటూరు పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు విచారణ చేయడం మాత్రం తప్పు కదా? అనుమానాస్పదం అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు అనుమానాస్పదం అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు దొంగతనం చేస్తే అనుమానాస్పదం, రోడ్డు మీద నుంచిన వాళ్ళని తీసుకెళ్ళి అనుమానాస్పదంగా అంటే మిమ్మల్ని నన్ను కూడా తీసుకెళ్ళి చేయొచ్చు కదండి. అనుమానాస్పదం సరే, అనుమానాస్పదం తీసుకెళ్లారు, ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి, పలానా పోలీస్ స్టేషన్లో ఉండాలని, పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, పలానా ఏంటి అనేది ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి. ఏమీ లేదు. ఎన్ని రోజుల పాటు పోలీసులు అదుపులో ఉన్నాడు మీ తమ్ముడు? 2 రోజులండి, 2 రోజులు, రంజాన్ రోజు తర్వాత రోజు మంగళవారం బుధవారం 2 రోజులు 2 రోజులు ఉన్నారు పోలీస్ స్టేషన్. భార్యకి ఫోన్ చేసి పోలీసులు అమ్మ తన డీటెయిల్స్ ఏంటి, శంకరన్న ఆయన అతను ఏమవుతాడు, ఏం చేస్తాడు, మీ కులం ఏంటి అన్ని కనుక్కొని మీరు ఎవరనే లోపు ఫోన్ కట్ చేయడం అనేది, మళ్ళీ ఇతను ఎవరికి కూడా ఫోన్ చేసే సమంజసంగా లేదు అనేది వీళ్ళ యొక్క వాదన. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ఫ్రెండ్ వెళ్ళి నా సొంత బండి అండి ఇది, మీ ఇద్దరం కలిసి తిరుగుతాం, మీ ఇద్దరం ఫ్రెండ్సే, నేను కృష్ణలంకలోనే ఉంటాను, ఆ సీబుక్లో చూడండి అన్న తర్వాత కూడా కేసు బనాయించడం అనేది ఇతను తట్టుకోలేకపోయాడు. అందులో పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు మరణించాడు, ఎప్పుడైతే కనుక ఆత్మహత్య చేసుకుని మరణించాడు, పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారు? అసలు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏమి లేదండి, వాడు మొత్తం బైండ్ ఓవర్ చేసేసి మా వాడిని బయలుచి బయటకు పంపించారండి. ఆ చచ్చిపోయిన శంకర్ అనే వాడికి నేను బాబాయిని, కనీసం వాళ్ళు బెయిల్ ఒక పేపర్ మీద రాసేసి వీడు పూర్తిగా అన్ని రకాలుగా ఇరికిచ్చేసి చెప్పారు. కేవలం ఆ మనస్తాపం పెట్టుకుని అతను చనిపోయింది వాడ. ప్లస్ పోలీసు వారు ఇంటికి ఫోన్ చేశారు, మీరేంటి, మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి అన్ని అడిగినప్పుడు మేము పలానా లాలాపేట పోలీసు వాళ్ళ కనీసం చెప్పినట్టయితే మేము అందరం వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కనీసం సూసైడ్ నోట్లో రాశాడు, చూడండి మీరు కరెక్ట్గా. కృష్ణలంక ఎస్ఐ గారిని కూడా మీరు వెళ్ళి సంప్రదించండి అని అన్నారు. కృష్ణలంక ఎస్ఐ గారు ఉన్నారుగా, ఒక సేమ్ డిపార్ట్మెంట్ అయినా కదా, ఆయనకు ఒక ఫోన్ చేసి ఏంటి బాబు నేను పలానా ఆయన తీసుకొచ్చాను, నిన్న 11:40 నిమిషాలకి 11:20 నిమిషాలకి కృష్ణలంక ఎస్ఐ గారు నాకే ఫోన్ చేశారు.
ఏంటి శంకర్ అయిన వాడు ఎవరు మనోడే కదా, ఏంటి ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని. ఇక్కడున్న ఎస్ఐ గారికి మేము మంచితనం తెలియబట్టే కానీ మాకు ఫోన్ చేసి అడిగింది. మరి అదే పోలీసు వారు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి బాబు ఇలా మీ పేరు చెబుతున్నాడు, ఇతను సోహన్ సాతను మేము ఇలా తీసుకొచ్చాము, మరి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవాలి కదండి. ఎంక్వైరీ చేసుకుని కేసు కట్టుకోమని తప్పులేదు. అది ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. భార్యను ఫోన్ చేశాడు, ఏం చేస్తాడు ఏంటి అది అని అడిగాడు, సరిపోయింది. మేము పలానా పోలీసు వాడు వాళ్ళని అంటే మేము వెళ్ళేవాళ్ళం కదా అక్కడికి. ఆ రేత్రల్లా మేము తిరిగాం. మాకు ఎప్పుడో రేత్రి అర్ధరేత్రి గారు తెలిసింది. వెళ్ళాము, డబ్బులు తీసుకున్నాడు, కేసు కట్టమన్నాడు. తెల్లారి పొద్దునే డబ్బులు తీసుకున్నారు, కేసు కట్టారు, ఇవన్నీ చేశారు. ఇవాళ ప్రాణం పోయింది. ఏం చేస్తారు, ప్రాణం తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఏం చేస్తాం, మీకు న్యాయం చేస్తామన్నారు. ఏం న్యాయం చేస్తారు చెప్పండి. ప్రాణం తీసుకురమ్మనండి, ఇంకా బాడీ ఎక్కడ ఉందిగా. పోలీసులు అయితే కనుక పూర్తిగా అప్రజాస్వామిక విధానంలో ఏదైతే ప్రజాస్వామ్య విధానంలో ఉందో ఎవరైనా కనుక అదుపులోకి తీసుకున్నా లేదంటే అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. పలానా ప్రాంత పోలీస్ స్టేషన్లో కానీ పలానా ప్రాంత పోలీసులు పలానా జిల్లా పోలీసులు అదుపులో అటువంటిది ఏమీ లేకుండా కూడా పూర్తిగా ఒక యువకుడిని దాదాపుగా 48 గంటల పాటు తమ అదుపులో ఉంచుకొని బలవంతంగా కేసు ఒప్పించి ఎఫ్ఐఆర్ రాసి బెయిల్ ఇచ్చి బయటకు పంపించారంటే అంటే పూర్తిగా తాము ఏదైతే అనుకుంటున్నారో ఆ కేసుని ఆ యువకుడిపై రుద్దుతున్నటువంటి శంకర్ తీవ్ర మనస్తాపం చెందాడు. గౌరవనీయంగా బతికినటువంటి తన కుటుంబానికి దీనివల్ల అప్రతిష్ట కలుగుతుంది కాబట్టి ఇక తన జీవితం వృధా అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని రాల్చున్నాడు. దీనికి ఖచ్చితంగా గుంటూరు లాలాపేట పోలీసులపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ కస్తులు అదేవిధంగా బంధువులతో డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఓటర్ స్టూడియో నేతలు దిగజారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. స్నాతకోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా డాక్టరేట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించింది. అంతర్జాతీయ సముద్ర జలాల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ పి చంద్రశేఖరరావు విశ్వవిద్యాలయం తొలిసారిగా ప్రదానం చేసిన డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ